జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కుండు ఆ, 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 ఏమండి వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. దేనికి? మనకున్న బట్టల ఫ్యాక్టరీని అమ్మకానికి పెడుతున్నారంట కదండి. అవునదినా, ఆ ఫ్యాక్టరీ చాలా కాలంగా నష్టాల్లో నడుస్తుంది. ఎంతకాలమని నష్టాల్ని భరిస్తామని అమ్మేద్దామని ఫిక్స్ అయ్యాడన్నయ్య. ఆ, అది కాదండి, అది మావయ్య గారు మొట్టమొదటిసారి పెట్టిన ఫ్యాక్టరీ. దాన్ని ఆయన తను అన్నం పెట్టిన అమ్మలా అనుకుంటున్నారు. అలాంటి ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారని తెలిసి ఆయన చాలా బాధపడుతున్నారు. నీతో చెప్పుకుని బాధపడ్డా? నష్టాలు వస్తున్నాయి కాబట్టి అమ్మేస్తున్నాడు. అదేదో తప్పైనట్టు మా అబ్బాయిని నిలదీస్తున్నావేంటి? అలా అంటారేంటత్తయ్య? ఇంటి పెత్తనం ఈవిడిది, పెత్తనం చేయకపోతే ఎలా? హేయ్, నీకేం పని పట్టలేదా? ప్రతిదానికి పుల్ల పెట్టినట్టు మాట్లాడతావు. పుల్ల పెట్టడం ఏంటబ్బాయి? వ్యాపార విషయాలు దీనికెందుకు? నానమ్మ, అది కాదు. ఒసేయ్, మా ఆయన ఫ్యాక్టరీ పెట్టడానికి నా గాజులు, నా మెడలో ఉన్న మంగళసూత్రం అన్నీ పెట్టాడు. ఆ ఫీలింగ్ నాకు ఉంది. అలా అని ఊరుకుంటే ఎంతకాలం నీ నష్టాలు భరిస్తావు? స్టార్టింగ్లో స్తోమతని బట్టి చిన్నిల్లు కట్టుకుంటాం. అదే మనకి అపురూపం. కానీ ఎదిగిన తర్వాత కూడా అదే చిన్న ఇంట్లో ఉంటామా? అది కూలగొట్టి ఇంకో పెద్దిల్లు కట్టుకోమా? మనకి మనం నచ్చ చెప్పుకోవడానికి ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు అత్తయ్య. ఎంత సంపాదించినా ఆస్తుల్ని కొనగలం, మరో ఫ్యాక్టరీని కొనగలం, కానీ జ్ఞాపకాలనైతే కొనలేం కదా. అయితే నేను చెప్పింది తప్పంటావా? అయ్యో, తప్పండం లేదండి. వ్యాపార దృష్టితో కాకుండా మీ నాన్నగారు ఆ ఫ్యాక్టరీతో పెంచుకున్న అనుబంధం గురించి ఆలోచించమంటున్నాను. మీ నాన్న బాధపడతాడన్న విషయం ఒకటే కాదు మనవడా. నువ్వు సడన్గా ఆ ఫ్యాక్టరీని అమ్మేస్తే ఇంతకాలంగా ఆ ఫ్యాక్టరీని నమ్ముకుని దాని మీద ఆధారపడి బతుకుతున్న వర్కర్స్ ఏమవుతారో కూడా కొంచెం ఆలోచించు. ఎవరైనా వ్యాపారాలు చేసేది ప్రపంచాన్ని ఉద్ధరించడానికి కాదు, వాళ్ళు బాగుపడ్డానికే. ఫ్యాక్టరీని అమ్మేసినంత మాత్రాన వర్కర్స్కి వచ్చే నష్టం ఏమీ ఉండదు. వేలంపాట్లో ఫ్యాక్టరీని కొన్నవాళ్ళు ఆ ఫ్యాక్టరీని రన్ చేసుకుంటారు కదా. ఇంతకాలం అనుబంధాన్ని పెంచుకున్న మీరే ఆ బంధాన్ని తెంచేసుకుంటే, కొత్తగా కొన్నవాళ్ళు, కేవలం వ్యాపార దృష్టితోనే కొంటున్న వాళ్ళు ఆ ఫ్యాక్టరీని అలాగే రన్ చేస్తారని గ్యారెంటీ ఏముందండి? వాళ్ళు ఆ ఫ్యాక్టరీని ఆపేసి వేరే పర్పస్గా దాన్ని మార్చేసుకుంటే అప్పుడు వర్కర్స్ రోడ్డున పడరా? వాళ్ళ కోసం ఆలోచించి మనందరం రోడ్డున పడదాం అంటున్నావా? కాదు, ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న ఆ ఫ్యాక్టరీ మీద కాస్త దృష్టి పెట్టి లాభాల్లోకి తేవడానికి ప్రయత్నిస్తే ఎవరికి ఏ బాధ ఉండదు కదా అంటున్నాను. చూడు, లాభాల్లోకి తేవడం చేతకాక ప్రయత్నం చేయకుండానే దాన్ని అమ్మడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా బెనిఫిట్ ఉండడం లేదు. సో ఈ ఫ్యాక్టరీని అమ్మేసి వచ్చిన డబ్బుతో మరో బిజినెస్లో పెట్టుబడి పెడతాను. మా నాన్న నాకు వ్యాపార బాధ్యతలు ఇచ్చింది అంచెలంచెలుగా పెంచడానికి. మనం పెరగాలంటే కొన్నిటిని పెంచాలి, కొన్నిటిని తీసేయాలి. అయినా మీరేంటండి? మీ బాధేంటో వాడికి చెప్పారు. వాడు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యేవాడు. మళ్ళీ దీనికి చెప్పడం ఏంటి? అది నా కొడుకు నిలదీయడం ఏంటి? ఇంట్లో గొడవలు లేవనా? అత్తయ్య, మావయ్య గారు కావాలని నాకు చెప్పలేదు అత్తయ్య. ఆయన బాధపడుతుంటే చూసి నేనే ఆయన్ని నిలదీశాను. ఎందుకు నిలదీయవు? పెత్తనం అప్పగించారుగా.
మా బావగారిని నిలదీస్తావు, ఆదిని నిలదీస్తావు, ఎవరినైనా నిలదీస్తావు. చూడు గుణమ్మా, ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను. ఆప్షన్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇంక ఈ విషయం గురించి డిస్కషన్ చేయడం అనవసరం. గుడ్ నైట్ రా బాబీ. చూడు, నువ్వింటి కోడలుగా ఇక్కడ ఉండాలి అనుకుంటే నీకు అప్పగించిన బాధ్యతల వరకే చూసుకో. అన్ని విషయాల్లో కల్పించుకుంటే మర్యాద దక్కదు. అమ్మా, నువ్వు ఈ విషయం మాట్లాడి అనవసరంగా వాళ్ళందరికీ విరోధవకమ్మా. వదిలేసే అమ్మా, వదిలేసే. గుండమ్మా, మీ మావయ్య చెప్తున్నాడు కదా వదిలేయమని, వదిలేసేయ్. ఎలా వదిలిపెట్టాలి తాతయ్య? ఒకనాడు అన్నం పెట్టిన ఆ ఫ్యాక్టరీ అమ్మయ్యింది. ఈరోజు నష్టాలొచ్చాయని చేదైపోయిందా? మావయ్య గారు ఆ ఫ్యాక్టరీని అమ్మలా భావిస్తున్నారు. అమ్మని అమ్మకానికి పెట్టడాన్ని ఎవరు ఒప్పుకుంటారు? మావయ్య గారికి అమ్మను దూరం కానివ్వను. మావయ్య గారు, మావయ్య, ఏంటమ్మా? నాకొక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా నువ్వు అనేది? ఇంతకంటే వేరే మార్గం లేదు మావయ్య. కావచ్చు గుండమ్మా, కానీ నీ నిర్ణయం వల్ల రేపు నీ జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. తాతయ్య, ఈ జీవితం మావయ్య గారు పెట్టిన భిక్ష. ఆయన కన్నీళ్లు పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. మావయ్య గారు, ప్లీజ్ నా గురించి మీరేం భయపడనక్కర్లేదు. నాకు ఈ ఒక్క సాయం చేయండి. మీ కోడలి మీద మీకు నమ్మకం లేదా? నా పెద్దల కంటే, ఆ దేవుడి కంటే నేనెక్కువగా నమ్మేది నిన్నేనమ్మా. అయితే కాదనకండి మావయ్య, సాయం చేయండి ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.